మండలంలోని అడవిరేగుంట గ్రామంలో దాదాపు 11 రోజుల నుండి ఇనుగుర్తి సరిత బీసీ వర్గానికి చెందినటువంటి మహిళ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం చాలా విచారకరం. మరి ఇనుగుర్తి సరిత గారిని విఓఏ పోస్టు నుండి దాదాపు 2 సంవత్సరాల క్రితం తొలగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి ఇద్దరు నాయకులు అధికారులను తప్పుదో పట్టించి ఈ సరిత గారిని విధుల నుండి తొలగించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు జువ్వడి నరసింహారావు గారి దృష్టికి తీసుకెళ్తే జిల్లా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి సరిత గారిని వెంటనే వీధిలోకి తీసుకోవాలని ఆర్డర్ కాపీ ఇస్తే మరి రేగుంట గ్రామానికి చెందినటువంటి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి ఇద్దరు నాయకులు మరియు మల్లాపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి అగ్రవర్ణ కులానికి చెందినటువంటి ఒక నాయకుడు ముగ్గురు కలిసి సరిత గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వీధుల్లోకి తీసుకోకుండా అడ్డుపడుతుండ్రు. మరి దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీసీ జేఏసీ యాక్షన్ కమిటీ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సోమవారం లోపు సరిత గారిని వీధుల్లోకి తీసుకోకపోతే సోమవారం నుండి నియోజకవర్గ స్థాయిల వరకు అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము. సోమవారం తర్వాత ఒకవేళ వీధుల్లోకి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి గౌరవనీయులు జువ్వడి నరసింహారావు గారు మీరు పెద్ద మనసుతో ఆలోచించి మరి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి ఇద్దరు ముగ్గురు నాయకుల మాటలు వినకుండి దయచేసి బీసీలు మరి దాదాపు నియోజకవర్గంలో 150,000 చీలకు బీసీలు ఉన్నారు. దయచేసి మీరు బీసీల మనసును గెలుచుకోవాలంటే సరిత గారిని వెంటనే వీధుల్లోకి తీసుకోవాలని మీరు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మేము బీసీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రేగుంట గ్రామంలో గత 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఇనుగుర్తి సరిత గారికి మద్దతుగా కోరుట్ల నియోజకవర్గం బీసీ జేఏసీ పక్షాన మేము మద్దతు తెలపడానికి వచ్చినాం. కారణం ఏంటంటే మరొక అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు ఒక బీసీ వర్గానికి చెందిన మహిళను ఈ విధంగా వేధించడం సరికాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆమెను విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షం లోపల మొత్తం నియోజకవర్గంలోనే బీసీ జేఏసీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతాము. దీన్ని ఆందోళన తీవ్రతరం కాకముందే మీరు చర్య తీసుకోవాలి, ఆమెకు న్యాయం చేయాలని చెప్పి దాంతోపాటు ఆమెకు భద్రత కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.